దేవునికే మహిమ కలుగునుగాక. ఈరోజు దేవుని వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరికి ప్రభునామంలో నా వందనాలు తెలియజేస్తున్నాను. రండి, ఈరోజు దేవుని వాక్య ధ్యానము కొరకు పరిశుద్ధ గ్రంథంలో నుండి అపోస్తుడైన యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుతున్నాను. అందరూ శ్రద్ధగా ఆలకించండి. మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను మనం ఎరిగిన వారమై దాన్ని నమ్ముకొని ఉన్నాం. దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. ప్రేమ యందు నిలిచి ఉండేవాడు దేవుని యందు నిలిచి ఉన్నవాడు, దేవుడు వాని యందు నిలిచి ఉన్నాడు. దేవుడు ఈ వాక్యమును మనందరి వినికిడిలో ఆశీర్వదించునుగాక. ప్రభునందు ప్రియులారా, మనం చదువుకున్న లేఖన భాగంలో అపోస్తుడైన యోహాను రాసిన ఈ మొదటి పత్రికలో 4వ అధ్యాయం 16వ వచనంలో మనం చూస్తే, మన ఎడల దేవునికి ఉన్న ప్రేమనట మనం ఎరిగిన వారమై దాన్ని తెలుసుకున్న వారమై ఆ ప్రేమను, ఆ ప్రేమమయుడైన దేవుణ్ణి మనం నమ్ముకొని ఉన్నాం. దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. ప్రేమ యందు నిలిచి ఉన్నవాడు దేవుని యందు నిలిచి ఉన్నాడట. దేవుడేమో వాని యందు నిలిచి ఉన్నాడట. ప్రభునందు ప్రియులారా, ఈ లోకం ప్రత్యేకంగా ఏదేదో తెలుసుకుంటుంది కానీ దేవుని ప్రేమను తెలుసుకోవడం లేదు. లోకములోని మనుషులు దేవుని ప్రేమను తెలుసుకోవడం లేదు. ఇక్కడ భక్తుడు అంటాడు, మనము దేవుని ప్రేమను ఎరిగిన వాళ్ళమై, ఆ దేవుని ప్రేమను తెలుసుకున్న వాళ్ళమై, ఆ ప్రేమామయుడైన దేవుణ్ణి మనం నమ్ముకొని ఉన్నాం. ఆ దేవుడే ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. ప్రియులారా, ప్రత్యేకంగా దేవుడు మనల్నే కాదు, లోకములో ఉన్న ప్రతి ఒక్కరిని దేవుడు ప్రేమించాడు. యోహాను సువార్తలో 3వ అధ్యాయము 16వ వచనంలో మనం చూస్తూ ఉంటే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను అని రాయబడి ఉన్నది. మనల్నే కాదు, ఈ లోకములో ఉన్న ప్రతి ఒక్కరిని దేవుడు ప్రేమించాడు. ఆ ప్రేమామయుడు, ఆ కరుణామయుడు ఈ మానవ జాతిని ప్రేమించి ఆ పరలోకాన్ని విడిచిపెట్టి భూలోకానికి మానవ రూపిగా వచ్చాడు. ఆయన ఈ సర్వ మానవాళి పాప విమోచనము కొరకై యేసుక్రీస్తు ప్రభుల వారు అనేక శ్రమలు పొంది, అనేక బాధలు పొంది, తన పరిశుద్ధమైన రక్తాన్ని ఒక చుక్క లేకుండా కార్చి తన విలువైన ప్రాణమును కల్వరి శిలువలో ఆయన త్యాగం చేశాడు. ఆయన యేసయ్య మరణించి సమాధి చేయబడి 3వ దినమున మరణాన్ని జయించి తిరిగి లేచాడు. ఆయన ఇంత పెద్ద త్యాగం యేసయ్య ఎందుకు చేశాడు అంటే మానవులను ప్రేమించినందుకు మాత్రమే. కానీ మానవులు, ఈ లోకం దేవుని ప్రేమను తెలుసుకోవడం లేదు. దేవుడంటే అసలు తెలుసుకోవడం లేదు. దేవుని ప్రేమ అంటే తెలుసుకోవడం లేదు. కానీ దేవుడైతే లోకమంతటిని ప్రేమించాడు. లోకములో మంచివారు, చెడ్డవారు, దుర్మార్గులు అందరూ ఉంటారు. దేవుడు అందరినీ ప్రేమించాడు ఆయన. అందుకే అపోస్తుల కార్యంలో 10వ అధ్యాయం 36వ వచనంలో మనం చూస్తూ ఉంటే, అపోస్తుడైన పేతురు అంటాడు, యేసుక్రీస్తు అందరికీ ప్రభువు అంటాడు. యేసుక్రీస్తు అంటే కొందరికి ప్రభువు కాదు, కొన్ని దేశాలకు కాదు, కొంతమంది మతస్థులకు కాదు, సర్వమానవాళికి యేసుక్రీస్తు ప్రభువారు దేవుడై ఉన్నాడు. కానీ మనుషులు తెలుసుకోవడం లేదు. కానీ ప్రతి ఒక్క వ్యక్తి ఈనాడు తెలుసుకోవాలి, యేసుక్రీస్తు ప్రభువారు నిజమైన దేవుడని తెలుసుకోవాలి. ఆయన సర్వ మానవాళిని ప్రేమించి మానవ రూపిగా ఈ లోకానికి వచ్చినని తెలుసుకోవాలి. ఆ దేవునిలోని ప్రేమను తెలుసుకోవాలి. ఎందుకు ఆయన అంతగా శ్రమ పొందాడు, ఎందుకు ఆ కల్వరి శిలువలో అంత త్యాగం చేశాడు తన ప్రాణాన్ని? కారణమేంటి అంటే ఆయన మనల్ని ప్రేమించినందుకు. అందుకే దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను అంటాడు. ప్రియులారా, ప్రతి ఒక్క వ్యక్తి దేవుని ప్రేమను తెలుసుకొని ఆ దేవుని ప్రేమలో నిలిచి ఉండాలి. దేవుని ప్రేమలో ఈనాడు నిలబడి ఉండాలి. అప్పుడు దేవుడు వాని యందు నిలిచి ఉన్నాడట. గనుక ప్రియులారా, దేవుని ప్రేమ ఎలాంటి స్వార్థము లేని ప్రేమ. ఆయన దేవుని ప్రేమ ఎలాంటి కల్మషము లేని ప్రేమ. ప్రతి ఒక్క వ్యక్తి దేవుని ప్రేమను తెలుసుకోవాలి. ఎంత దేవుడు ప్రేమించాడంటే మనల్ని ప్రేమించినందుకు తన ప్రాణమే కల్వరి శిలువలో ఇచ్చేశాడు. ఆయన తన ప్రాణమే త్యాగం చేశాడు. ఆయన అందుకే అపోస్తుడైన పౌలు అంటాడు రోమాపత్రికలో 5వ అధ్యాయం 8వ వచనంలో మనం చూస్తూ ఉంటే, దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను అంటాడు పౌలు భక్తుడు.
ప్రియులారా, దేవుని ప్రేమ ఎలా వ్యక్తం చేశాడు అంటే ఆయన తన ప్రాణముని ఇచ్చేశాడు. ఆయన మనం మంచి వాళ్ళమనా చెడ్డ వాళ్ళమనా కాదు ప్రియులారా, మనం మంచివారమని కాదు, చెడ్డవాళ్ళమనే, మనం పాపులమనే ఎరిగి కూడా ఆయన మన కోసం ప్రాణం పెట్టాడు. మనం నీతిమంతులము కాదు, పరిశుద్ధులము కాదు, మనం పాపులమై ఉండగానే ఆయన మన కోసం ప్రాణం పెట్టాడు. గనక యేసుక్రీస్తు ప్రభువారు నిజమైన దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు అని ప్రతి ఒక్క వ్యక్తి దేవుని ప్రేమను తెలుసుకోవాలి. తెలుసుకొని ఉత్తగానే ఉండడం కాదు, ఆ దేవుని నమ్ముకోవాలి, ఆ దేవుని ప్రేమలో నిలబడాలి. అప్పుడే దేవుడు వాని యందు నిలిచి ఉంటాడు. దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్క వ్యక్తి దేవుని ప్రేమను తెలుసుకోండి. ఎంత ప్రేమించాడు దేవుడు మనల్ని అంటే తన ప్రాణము పోయేంత వరకు ఆయన మనల్ని ప్రేమించాడు. సర్వ మానవాళి పాప విమోచనము కొరకు యేసుక్రీస్తు ప్రభుల వారు తన ప్రాణమునే కలువరి సిలువలో త్యాగం చేశాడు ఆయన. కనుక నీవు నేను మనమందరము కూడా యేసయ్య ప్రేమను తెలుసుకొని ఆ ప్రేమను నమ్ముకొని ఆ ప్రేమలో నిలిచి ఉందాం. అప్పుడు మన యందు దేవుడు నిలిచి ఉంటాడు. అట్టి కృప దేవుడు మనందరికి అనుగ్రహించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, పరమ తండ్రి, ప్రేమామయుడా యేసయ్య, మీ ఉన్నత నామానికి స్తోత్రాలు. తండ్రి, మీరు లోకమంతటిని ప్రేమించిన దేవుడవు నాయన. లోకంలో మంచివారు, చెడ్డవారు, దుర్మార్గులు, నరహంతకులు ఉన్నారు. అందరిని మీరు ప్రేమించిన వాడవు తండ్రి. అందరి కోసమై ఆ కలువరి సిలువలో ఎన్నో శ్రమలు పొంది నీ పరిశుద్ధమైన రక్తాన్ని ఒక్క చుక్క లేకుండా కార్చి సర్వ మానవాళి కొరకై నీ ప్రాణాన్ని బలిపెట్టావయ్యా, మీకు స్తోత్రాలు. నీ ప్రేమ సర్వలోకం తెలుసుకోవాలి. నీవే నిజమైన దేవుడవని తెలుసుకోవాలి. నీ ప్రేమలో నిలిచి ఉండాలి ప్రభువా. అప్పుడే వారి యందు మీరు నిలిచి ఉంటావన్నావు. నీ ప్రేమ లోకమంతా తెలుసుకున్నట్లుగా మీరే కృప చూపమని ఈ వాక్యాన్ని వింటున్నా ప్రతి ఒక్కరిలో నాయన నీ ప్రేమను, నీ వాక్యాన్ని మీరు నిలబెట్టమని, నీ వాక్యములో, నీ ప్రేమలో ప్రతి ఒక్కరిని ప్రభువా మీరు స్థిరపరచమని, ఇదిగో మీరు వారిని ముద్రించమని, ఇదిగో నీ ప్రేమలో మేము నాయన ఆ వర్ధిల్లుటకు మీరు కృప చూపమని ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించి నీవే ప్రభువా నీ ప్రేమ కలిగిన బిడ్డలుగా ప్రతి ఒక్కరిని సిద్ధపరచమని యేసు నామములోనే ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దేవుని ప్రేమలో వర్ధిల్లజేయునుగాక.